అంతటి వాడు అగస్త్యుడికి ఉపదేశం చేయడానికి కారణం అదే. కాబట్టి చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇది ఎంత మూర్ఖంగా ఉంటుంది ఈ సమర్థన అంటే. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన వైన్ అడిక్ట్ అంటే ఆయన ఎప్పుడూ మద్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. డాక్టర్ గారు అన్నారు, ఎలాగో అలా ఇతన్ని భయపెట్టాలి. నువ్వు ఇదే విధంగా మద్యాన్ని తాగితే చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావో తెలుసా? నువ్వు చేసే మధుపానం ఏదైతే ఉందో ఆ ద్రవానికి జీవిని చంపగలిగిన గుణం ఉంది. చూడు నీకు చూపిస్తాను అని ఒక గ్లాసులో కాస్త ఆ మధువు పోసి అందులో ఒక 2 చీమల్ని తీసుకొచ్చి వేశాడు ఆయన. ఆ 2 చీమలు గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాయి. చూసావా ఎలా చచ్చిపోయావు అన్నాడు. వెంటనే రోగి అన్నాడు, నేను అందుకే తాగుతానన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటన్నాడు డాక్టర్ గారు. కడుపులో ఉన్న క్రిములు చచ్చిపోతాయని అన్నాడు. ఇప్పుడు ఇక వాడిని ఎవరైనా బాగు చేయగలరా? అంటే డాక్టర్ గారు ఎందుకు చెప్పారో అర్థం కాలేదని మీరు అనుకుంటున్నారా? ఆయనకి అర్థమైంది, కానీ తాను వ్యసనము నుండి విడుదల కాలేడు. వ్యసనము నుండి విడుదల కాలేకపోవడానికి డాక్టర్ గారు ఒకందుకు చెప్తే దాన్ని ఒకందుకు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే అంతకన్నా ఆలోచించగలిగిన ప్రజ్ఞ, నుంచి బయటికి రాగలిగిన ప్రజ్ఞ ముందు ఈయనకి లేదు. ఈయనకి లేదు కాబట్టి ఆ నోటి వెంట వచ్చే మాటలు అలాగే ఉంటాయి. వాడు మహాత్ముడని నువ్వు వాడి వెంట తిరిగారనుకోండి, డాక్టర్ గారి మాటల కన్నా ఈయన మాటలు బాగున్నాయని మీరు వెంట తిరిగి ఆయనకు ₹1,00,000 ఇచ్చారనుకోండి, మీ 7 తరాలు కూడా నశించిపోతాయి మీరు చేసిన పాపానికి. కాబట్టి చెయ్యవచ్చా అటువంటి పనులు? చెయ్యకూడదు. అవి చాలా సౌకర్యంగా ఉంటాయి తెలుసా అండి. అధర్మంతో కూడినవి, ప్రేయస్సుతో కూడినవి, శ్రేయస్సు వైపుకి తీసుకెళ్ళనివి చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయో ఆ మాటలు, చాలా సంతోషంగా ఉంటాయి. తను వినడానికి ఎవడైనా దొరికితే గంట సేపు అడిగి చెప్పడానికి కూడా బాగుంటాయి ఆ మాటలు. పనికొచ్చే మాటలు చాలా కష్టం. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్థ వక్తా శ్రోతాచ దుర్లభ. ఉట్టినే వింటుంటారంతే, అసలు మాటలు తలకెక్కవు. ఏవి పనికి మాలిన మాటలో అవి తలకెక్కుతాయి. ఎందుకు ఎక్కుతాయో తెలుసా అంటే అది ప్రేయస్సు. శ్రేయస్సు తలకెక్కదు, చాలా కష్టం. శ్రేయస్సు తలకెక్కిందనుకోండి, అమ్మవారి వైపుకి వెళ్ళిపోతాడు. అమ్మవారి వైపుకి వెళ్ళిపోతే మీకు రక్షణ కవచం ఏర్పడిపోతుంది. అందుకని ప్రేయస్సు అనగా ఇప్పటికీ ఇది చేసేస్తే బాగుంది, ఇది చేసేస్తే బాగుంది కాబట్టి మనసు సమర్థన చేస్తుంది. ఎక్కడో ఉండడండి విషంగుడు అంటే, ఇక్కడే ఉంటాడు. ఉండి నేనేం అడిగానా, వాళ్ళు ఇచ్చారు 10,000 నేను తీసుకుంటే ఏంటి అంటే, అలా కాదు, మనమేమో డబ్బులు తీసుకోని పాపం అందరు అనుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరనుకో కాకినాడ వాళ్ళు, కానీ నేను 10,000 తీసుకున్నానని రేపు పొద్దున ఎప్పుడైనా ఎవరికన్నా తెలిస్తే అదేంటి గురువుగారు డబ్బులు తీసుకోరు అని మనం అందరం అనుకుంటాం. గురువుగారేమో అక్కడికి వెళ్ళి ఎవరు లేరు కదా అని 10,000 ఇచ్చుకొచ్చేసేట అంటే, ఏమో ఆయన పుచ్చుకుంటే నష్టమే ఉంది, ఎందుకు పుచ్చుకున్నారో మనకు అనవసరం. కానీ అలా గురువుగారు పుచ్చుకోరే, అలా ఎందుకు పుచ్చుకున్నారు అని మీరు అనుకుంటారు. కాబట్టి నా మనసుకు ముందేమాలు అంటే, నేను నీచోపమానం మీ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకు అంటున్నాను. నా మీద పెట్టుకుంటున్నాను, నేను అలాంటి పనులు చేస్తానని కాదు నా ఉద్దేశం. ఒక ఉదాహరణకి చెప్తున్నాను. పుచ్చుకుంటే తప్పే ఉందండి, నేను పుచ్చుకున్నాననే పుచ్చుకుంటాను, అందులో దోషమే లేదు. పుచ్చుకోవద్దు అనుకున్నాను, పుచ్చుకోనంతే. కాబట్టి ఇప్పుడు నేను అలా అనుకుని ఇది రేపు పొద్దున్న ఎవరికైనా తెలిస్తే బాగుంటుందా? ఎలా తెలుస్తుంది? ఎవరైనా వచ్చారా? ముత్యాలు సత్యనారాయణ ఉన్నాడా, సభలో దొరగారు ఉన్నారా, ఎవరున్నారు? లేకపోతే ఇక్కడి నుంచి ఫోన్ చేశారన్నా గోపాలకృష్ణ గారికి చెప్తారా గురువు గారికి 10,000 ఇచ్చామని? ఇక్కడ ఎవ్వరికీ గోపాలకృష్ణ గారు తెలియదు, దొరగారు తెలియదు. నీకెందుకు అలరే? ఏమిటి బాధ? పుచ్చేసుకో అంటే పుచ్చేసుకుంటాం అనుకో. ఒక్కొక్కసారి మనం ఎక్కడికి వెళ్ళినా దొరగారిని చూడాలనుంది, గోపాలకృష్ణ గారిని చూడాలనుంది అంటుంటారు కదా జనం. ఇందులో ఎవడైనా సీడీలు విని ఎక్కడ గోపాలకృష్ణ గారి నెంబర్ సంపాదించి ఈ డబ్బులు కూడా గురువు గారికి ఇవ్వండి అని డీడీ ఆయనకి పంపిస్తే, గురువుగారు పుచ్చుకోరని గోపాలకృష్ణ గారిని పుచ్చుకోండి, మీ గురుగారు శుభ్రంగా చద్దన్నం మూట పుచ్చుకున్నాడు ఇక్కడ 10,000 అంటే, గోపాలకృష్ణ గారు తెల్లబోరా ముందు ముక్కు మీద వేలేసుకుని అని అనుకుని వాళ్ళకి తెలిసేంటి, అవును గోపాలకృష్ణ గారు 10,000 పుచ్చుకుని పక్క గుళ్ళో హుండీలో వేశానని చెప్పి. సమర్థన వాక్యం చెప్తుందండి మనస్సు. ఏం చేస్తుందంటే, మీతో పాపం చేయించే ముందు దానికి కావలసింది ఏమిటంటే పుచ్చేసుకోవడం. ఈ పుచ్చేసుకోవడానికి సమర్థన వాక్యాలు చెప్తుంది. అసలు నేను తెలియక అడుగుతాను, తప్పు మాత్రం కాదు పుచ్చుకోవడం. ఒక ప్రవచనం చేసిన వాడు తాంబూలం పుచ్చుకుంటే అది దోషం అని ఎక్కడా ఏం లేదు. పుచ్చుకోకపోవడం అనేది నా వ్యక్తిగతమైన అభీష్టం అంతే. కాబట్టి ఎందుకంటారా నిన్ను తీసుకో
నాకు అవసరం వచ్చిందంటే ఒక్క సభలో తీసుకున్నానని చెప్పి ఏమిటంత భయపడిపోతావు? వాళ్ళేం నీ తల తీసి మొలేస్తారా ఏంటి? తీసుకో అంటుంది. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పేసిన తర్వాత గభాలను తీసుకెళ్లి పెట్టిలో పెట్టాను అనుకోండి. ఏమిటో పుచ్చుకున్నాం కానీ ఏమిటో ఇబ్బంది, పుచ్చుకున్నాం కానీ ఏమిటో ఇబ్బంది, ఇంకా అక్కడి నుంచి ఇంకా అల్లరి మొదలు, ఆఖరికి తెగించేశాను అనుకోండి, గొడవ లేదు. అంటే ప్రేయస్సు వైపుకి తీసుకెళ్లేటప్పుడు మీకు చెప్పేదేం ఊరుకోదండి, బాగా సమర్థిస్తుంది. మీరు అందుకే లోకంలో చెడు ప్రచారం చేసేవాళ్ళు చెడుని బాగా సమర్థించి మాట్లాడతారు. ఏమంటే విష్ణు సహస్రం చదువుకుందామా అని నేను అన్నాను అనుకోండి, విష్ణు సహస్రం ఎందుకు చదవాలండి అని మీరు అడగరు, భీష్మేకాల్సినాడు. విష్ణు సహస్రం ఎందుకు చదవాలని నేను చెప్పక్కర్లేదు, అందరం కలిసి చదువుకుంటాం. విష్ణు సహస్రం చదవకుండా చేద్దాం అనుకున్నవాడు ఉన్నాడే, వాడు చాలా సమర్థన వాక్యాలు చెప్తాడు. ఎందుకంటే పాడు చెయ్యాలంటే ఎన్ని చెప్పాలో చెప్పి మీ బుర్ర పాడు చేసి చదవకుండా మిమ్మల్ని చెయ్యాలి. కాబట్టి ప్రేయస్సు మిమ్మల్ని తేలిక మార్గం ఏదో చూపిస్తాడు. ఇదంతా ఎందుకు, నీకు ఇది అక్కర్లేదని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, లలితా సహస్రం చదవకు, ఎందుకు చదవకు, ఏదో చెప్తాడు. చెప్పి ఇందుకు లలితా సహస్రం చదవకు, అంతకన్నా ఇది తేలిక, ఇలా అది వద్దు అంటాడు. అంటే ఏవి ఋషి ప్రోక్తములో, ఏవి దేవతా ప్రోక్తములో, ఏవి మీకు రక్షణ కల్పిస్తాయో దాన్ని మీకు అందనివ్వడు. అలా అందనివ్వకుండా ఉన్నప్పుడు ఆయనేం మిమ్మల్ని పాడు చేసేసాడని మీరు అనుకోకండి. పాడైపోయిన వాడి తప్పు. ఎందుకో తెలుసా అండి, పాడవమని ఎవడు చెప్పాడు మిమ్మల్ని? మిమ్మల్ని ఈ గ్లాసులో విషం ఉందండి, ఈ గ్లాసులో పాయసం ఉందండి, విషం తాగుతారా? ఎవడు తాగమన్నాడు మిమ్మల్ని? అదే అడుగుతున్నాడు భర్తృహరి. ప్రేయస్సు శ్రేయస్సు తెలుసుకోకపోతే నీ తప్పు, ఎవడు తాగమన్నాడు గబగబాను? అక్కడ ప్రేయస్సు కేవలము మనసు చెప్పిన మాటలే వినడం నేర్చుకుంటే, ఇలా చేసేస్తే సౌకర్యంగా ఉంది, నేనేం కష్టపడక్కర్లేదని చేసేయడం మొదలెట్టేస్తే పాడైపోతాడు. కాబట్టి కొంతమంది ధీరాహ, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు ఆలోచిస్తారు, నేను ఇలా ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యను, నాకు ఈశ్వర కృప కావాలి, ఈశ్వర కృప నాకు దేని వలన లభిస్తుందో నేను దాన్ని చేస్తాను తప్ప ఇప్పటికి ఇది బాగుంది కదా అని నేను మాత్రం చెయ్యనంటాడు. అంటే ప్రేయస్సును వదిలి శ్రేయస్సు పట్టుకుంటాడు. శ్రేయస్సు అంటే ఈశ్వర సంబంధం, ఆయన సుఖాలు అనుభవిస్తాడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రేయస్సుని పట్టుకున్నవాడు సుఖం అనుభవించాడని మీరు అనుకోవద్దు. శ్రేయస్సు పొందేవాడు చక్కగా గృహస్థాశ్రమంలో ఉంటాడు, చక్కగా భార్యతో ఉంటాడు, చక్కగా బిడ్డలతో ఉంటాడు, చక్కగా ఈశ్వరారాధన చేసుకుంటాడు, వేదాన్ని నమ్ముకుంటాడు, ఋషుల్ని నమ్ముకుంటాడు, దేవతల్ని నమ్ముకుంటాడు, చక్కగా ఏం చెప్పారో అది చేసుకుంటాడు, వైదికమైన కార్యక్రమాలు ఏమున్నాయో ఆ కార్యక్రమాలు చేసుకుంటాడు, రోజు చక్కగా ఓ విష్ణు సహస్రం చదువుకుంటాడు, ఓ లలితా సహస్రం చదువుకుంటాడు. వైదికమైనటువంటి అర్చనా విధానం ఏముందో అటువంటి అర్చనా విధానంలో ఉంటాడు. పెద్దలైనటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, భగవాన్ రమణులు, ఆదిశంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాత్ములు ఏం చెప్పారో దాన్ని చదువుకుంటూ ఉంటాడు, మనసుని నిగ్రహిస్తూ ఉంటాడు, మనసుకి బాగా బోధ చేస్తూ ఉంటాడు. ఇలా వద్దు, మనకొద్దు అని మనసు చెప్పిన మాటని తన సమర్థతతో నువ్వు చెప్పింది తప్పు నీ చేయనని బుద్ధి చేత సమర్థిస్తాడు. మనసు ఒకటి సమర్థిస్తుంది, ఇక్కడ ఎవరు చూసొచ్చారు చెయ్యి అంటుంది, ఇక్కడ ఎవరు చూసొచ్చారు అని చేయకు, నువ్వు చేసేయాలనుకుంటే నేను చేస్తానని చెప్పి చేసేయి, తప్పేం ఉండదు. నేను తీసుకుందాం అనుకుంటున్నానండి, ప్రతి సభలో ఎవరు ఎంత తాంబూలం ఇస్తే అంత తాంబూలం తీసుకుందాం అనుకుంటున్నాను. పాపం వాళ్ళు ఎవరైనా నిన్ను తాంబూలం లేకుండా చెప్పమని అడిగారా? నీకు నువ్వుగా భీష్ముడిలో ప్రతిజ్ఞ చేసావు నేను పుచ్చుకోనని అన్నామని వాళ్ళు ఇవ్వట్లేదు. నీకు తీసుకోవాలనుంటే ఏమండి మీరు ఏమైనా ఇస్తే పుచ్చుకుంటానని చెప్పు, తీసుకుని వెళ్ళు. అంతేగాని ఈ దొంగతనం ఎందుకు? తీసుకుంటే చెప్పి తీసేసుకో, తీసుకోవద్దు అనుకుంటావా తీసుకోకు, ఏదో ఒక సత్యంలో నిలబడవు. అంతేకాని అసత్యాన్ని పట్టుకుని సత్యం అనకు, సత్యాన్ని పట్టుకుని అసత్యం అనకు. అందుకు నువ్వు చెప్పిన దారి బాగోలేదు. ఒకవేళ నువ్వు తీసుకోవడానికి ఇదే ముహూర్తం అనుకుంటున్నావా, చక్కగా తీసుకుని సీడీల్లోకి వెళ్ళిపోయేటట్టుగా చెప్పు. ఆ విషయం కూడా నువ్వు ఎప్పుడూ తీసుకోకుండా ఉండడమే నీ జీవిత ప్రయోజనం. నువ్వు ఎప్పుడైనా 4 ఉపన్యాసాలు చెప్తే ఆ ఉపన్యాసాలు ఈశ్వరుడి యొక్క పూజకి వెంటనే ఎవడో నేను నా ఇంట్లో పూజ చేస్తే తాంబూలం ఇస్తారని పూజ చేయనుగా అని నువ్వు అనుకుని చేసుకుంటున్నావా? అలాగే ఉంది, రెండే బస్ అంతే అని మీరు అనుకున్నారనుకోండి. ఇప్పుడు మనసు ఏది చెప్పి సమర్థిస్తోందో దాన్ని బుద్ధితో తిరస్కరించడానికి మీ సమర్థ వాక్యాలను ఉపయోగించారు. ఇప్పుడు మనసు నోరు మూస్తుంది, సో అయితే వదిలే అంటుంది.
ఇది మనసు యొక్క ప్రతిపాదనని బుద్ధి యొక్క ప్రతిపాదనతో మీరు తిరస్కరించాలి. ఈ తిరస్కరించడం మీకు వచ్చిందనుకోండి, మీరు శ్రేయస్సుని పట్టుకుంటున్నట్టు. అప్పుడు మీరు చక్కగా కుటుంబంలో ఉంటారు. మీరు చక్కగా ప్రేయస్సు పట్టుకున్నవాడు ఏ సుఖాలు పొందుతానని అనుకుంటున్నాడో, శ్రేయస్సుని పట్టుకున్నవాడు ఆ సుఖాలు పొందుతాడు. నాకు దీనివల్ల చాలా తొందరగా ఏదో మాయలు వచ్చేస్తాయి, మహత్యాలు వచ్చేస్తాయి, నా కోరికలు తీరిపోతాయి అనుకుని తిరిగినటువంటి వాడు ఏనుగు ఎండుకర్రల గోతిలో పడిపోయినట్టు పడిపోతాడు ప్రేయస్సుని పట్టుకున్నవాడు. రావణుడు ఏమైపోయాడండి? మీకు చరిత్రంతా పురాణాలంతా చెప్పేవి ఏం చెప్తున్నాయి అంతే. రాముడు ఏం పట్టుకున్నాడండి? ధర్మం పట్టుకున్నాడు. రాముడు శ్రేయస్సు పట్టుకున్నాడు. నరోత్తముడై ఈ చరిత్రలో నిలబడిపోయాడు. గాంధీ గారు మహాత్ముడు ఎందుకయ్యారు? ధర్మాన్ని పట్టుకున్నారు. పరమాచార్య స్వామి ధర్మాన్ని పట్టుకున్నారు, నరోత్తముడయ్యారు, మహానుభావుడయ్యారు, మార్గదర్శి అయ్యారు. శంకర భగవత్పాదులు ఏం పట్టుకున్నారు? నరుడిగా పుట్టి నరుడు ఏ మార్గంలో వెళ్లాలో చూపించారు, శ్రేయస్సు. మార్గదర్శి అయి జగద్గురువులయ్యారు. నువ్వు ఒకరు చూస్తున్నారా చూడటం లేదా నీకు లక్ష్యం కాదు. నీవు నీ బుద్ధిశక్తికి కట్టుబడి మనసు చెప్పేది మంచి మాట కాదని తెలిసినప్పుడు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగలవా? సమర్థవాక్యంతో తోసిపుచ్చగలవా? అబద్ధంతో వద్దు. ఒకవేళ మంచి చెయ్యవలసి వస్తోంది అని నీకు అనిపించి కించిత్ అబద్ధం ఆడవలసి వచ్చినా అంత దోషం కాదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ తప్పు పని వైపుకు మాత్రం అడుగు వెయ్యకు. కాబట్టి శ్రేయస్సు పట్టుకో, ప్రేయస్సు విడిచిపెట్టు. ప్రియో మార్గంలో విడితే సుఖం కనపడుతుంది, ఆఖరణ వంశమంతా పాడైపోతుంది. వీడు చేసిన దోషానికి, వీడు చేసిన తప్పుకి ఆ వంశమంతా పాడైపోతుంది. శ్రేయో మార్గంలో ఉన్నటువంటి వాడు తరిస్తాడు, తాను తరిస్తాడు, తన బిడ్డలు తరిస్తారు, తన భార్య తరిస్తుంది, కుటుంబం అంతా తరిస్తారు, అందరూ సంతోషంగా ఉంటారు, తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, అందరికీ మంచి మార్గం అలవడుతుంది. కాబట్టి నువ్వు శ్రేయో మార్గం పట్టుకో. కానీ ఏమండి ఇది బాగానే ఉంది కదా, మరి ఇది బాగానే ఉన్నప్పుడు మాకు అసలు ప్రేయో మార్గం ఎక్కడొచ్చి పట్టుకుంటోంది మమ్మల్ని అంటే, ప్రేయో మార్గం ఎందుకు పట్టుకుంటుందో తెలుసా అండి? దానికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏమిటంటే మీకు హాయిని ఇస్తుంది. తక్షణ హాయ్, లల్ అంటారు సంస్కృతంలో, అయితే లల్ ధాతువు వేస్తారు. మీరు అది పట్టించుకోకపోతే, ధర్మాన్ని పక్కనెట్టేస్తే అప్పటికి హాయ్. ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, ఇక్కడ లడ్డు ఉంది, ఎవరిదో నాకు తెలియదు, నాకు ఆకలి వేస్తోంది. అమ్మా ఇక్కడ ఎవరో లడ్డు పెట్టారు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను చిన్న ముక్క తినచ్చా తల్లి అని అడిగాను అనుకోండి. ఆ లడ్డున్న వాళ్ళు, అయ్యా ఇది నాది, మీరు చిన్న ముక్క తీసుకోండి అన్నారు అనుకోండి, నాకు దోషం ఉండదు. కానీ నా మనస్సు ఎలా చెప్తుందో తెలుసా అండి? అలా చెప్పమని అడగదు. ఇక్కడ అందరినీ అడుక్కుంటా ఏంటి, అసహ్యంగా ఉంటుంది. ఎవరో ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు, అదేంటి వాళ్ళకి ఏ షుగర్ ఉందో చిన్న ముక్క నోట్లో వేసుకుని వెళ్ళిపోయి ఉంటారు, తీసేసుకుంటారు. నీకు తెలుసా షుగర్ ఉందని నువ్వు ఊహ చేస్తున్నావు అంతే, ఎందుకు అలా తినేయడం అని మీరు అనలేదనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా? ఇంకొంచెం ఆలోచించి, ఏమో ఎవరైనా పెడితే దొంగతనం అవుతుందేమో అంటే, దొంగతనం ఏంటి? ఈశ్వర ప్రసాదం, అందరిది ఈశ్వర ప్రసాదమే. ఒకవేళ ప్రసాదం పంచాయన బుట్టలు అక్కడ పెట్టేదో పని మీద పెడతారు, ఓ బుట్ట ఒక ఆయన తీసుకుని వెళ్ళాడు, దొంగతనం చేసినట్ట? దొంగతనం ఎందుకు అవుతుంది? ప్రసాదం, ప్రసాదం లడ్డా, గుళ్ళో ఉన్నదంతా ప్రసాదమే, తప్పే ఉంది. ఇది లడ్డు దగ్గర మొదలెడితే మోటార్ సైకిల్ వరకు ప్రసాదం అవుతుంది. గుళ్ళల్లో ప్రసాదాలు, ఈ గుళ్ళో ఉపన్యాసాలు బాగా జరుగుతున్నాయి, 8:30కి ఆరాళ్ళు ఎడతారు, గొలుసులు లాగేద్దాం అనుకున్నవాడు అది ధర్మం అని నించున్నాడు. వాడికి ప్రేయస్సు, అది వాడికి ప్రేయస్సు అని తెలియదు, శ్రేయస్సు అని పట్టుకుంటున్నాడు. వాడు కాల్తాడు. ఏంటి, ఎవరు శ్రేయో మార్గంలో ఉన్నవాడో వాళ్ళని ఈశ్వరుడు రక్షించి తీరుతాడు. కాబట్టి ఎక్కడుంటాయండి శ్రేయస్సు, ప్రేయస్సు? ఆధ్యాత్మిక సభలోనే ఉంటాయి. దొంగాడు అక్కడే నించుంటున్నాడు. గోపాలకృష్ణ గారు చెప్తున్నారుగా, ఇక్కడ సభ అవుతోన్న ఆడవాళ్ళు పెడతారని వాళ్ళు అక్కడ నించుంటున్నారు, మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. మీరు ఎప్పుడు వస్తారని వాడు చూస్తున్నాడు. అంటే శ్రేయస్సు ఇక్కడే ఉంది, ప్రేయస్సు అక్కడే ఉంది. శ్రేయస్సు ప్రేయస్సు కలిసే ఉంటాయి, అప్పటికప్పుడు హాయి ప్రేయస్సు. కానీ పరమ ప్రమాదకరమైన రీతిలో ఉంటుంది. అది ఎట్టకేలకు మాత్రం ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని తెస్తుంది. కాబట్టి బుద్ధి బలంతో దాన్ని పక్కకి తోసేయాలి. ఈ కొద్దిగా హాయిగా ఉండేటటువంటి లక్షణం ఉందే, ఇది ఏం చేస్తుంది అని అడిగారు. ఇది విషంగా అంటే విషమును పట్టుకుంటూ ఉంటుంది. ప్రేయస్సే విషం, విషం చంపేస్తుంది మనిషిని. అంటే విషయములను పట్టుకుంటుంది, విషయములను అమృతముగా మార్చుకుని పట్టుకోవడం దానికి రాదు. విషయాన్ని అమృతంగా మార్చారనుకోండి శ్రేయో మార్గం, విషయము విషమని తెలిసి తినేశారనుకోండి ప్రేయో మార్గం. ఒక్కటే తేడా, మీకు తేలిగ్గా పట్టేసుకోవాలంటే, పాము విషం నేను తాగేశాను అనుకోండి నేను చచ్చిపోతాను.
పాము విషం మీరు డాక్టర్ గారికి ఇచ్చారనుకోండి, డాక్టర్ గారు దాన్ని శుద్ధి చేసి దాన్ని ఒక మందు కింద చేశారనుకోండి, ఆ మందు మీరు పుచ్చుకుంటే మీరు తీసుకున్న పాము విషం విరిగిపోతుంది. వైద్యుడి చేతిలో పడిన పాము విషం ఓషధి. మనకి దొరికిన పాము విషం, మన శరీరంలోకి పాము ద్వారా ఎక్కిన పాము విషం మృత్యువునకు హేతువు. చేతులు మారితే మారిపోయినట్టు. నేను అనుభవిస్తున్నాను అనకుండా ఇది ఈశ్వరానుగ్రహంగా అనుభవిస్తున్నాను శ్రేయస్సు. నేనే తింటున్నాను చక్కెర పొంగలి, కానీ ఇది ఈశ్వర ప్రసాదం, నైవేద్యం పెట్టి తిన్నాను అంతే. ఒకరికి పెట్టి కొంచెం నేను తిన్నాను అంతే, బాస్ అమృతం. ఎవ్వరికీ పెట్టను, ఈశ్వరుడికి పెట్టేదేంటి, నేను సంపాదించుకున్నాను, నేను తిన్నాను విషం అంతే. కాబట్టి ప్రేయస్సుని శ్రేయస్సుని పట్టుకోవడం మీకు రావాలి. మరి ఈ పట్టుకోవడంలో ఎందుకు మేము పడిపోతూ ఉంటాం? మిమ్మల్ని పడికొట్టి మీ నెత్తురు తాగడమే దానికి అలవాటు. అందుకే ప్రేయస్సు ఎటువంటిది? నల్లి వంటిది. మీకు తేలిగ్గా చెప్పాలంటే అది పడగొట్టే ముందు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆపరేషన్ చేసే ముందు ఎనస్థీషియా ఇచ్చినట్టు ఇప్పటికి ఇది బాగుంది చేసేద్దు అని మిమ్మల్ని పడుకోబెడుతుంది, మీ బుద్ధిని పడుకోబెట్టేస్తుంది. నల్లి చాలా గమ్మత్తైనటువంటి ప్రాణి. అది ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడ ఉంటుందో మంచంలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా అండి? దానికి బాగా నమ్మకం, ఇక్కడికి వచ్చే ముందు ఉపవాసంతో రాడు అని. ఎక్కడికైనా ఉపవాసంతో వెళ్తాడేమో కానీ ఏ గుళ్ళో కన్నా వెడితే ఏ అమ్మవారి ముందో కూర్చుంటే వాడిని కరిచి కరిచి తొండం లోపలకంతా తోసిన ఎర్ర దిక్కుమాలి శరీరం ఒక నెత్తుడు చొక్క దొరకట్లేదన్నవాడు ఉంటాడేమో కానీ శుభ్రంగా తిన్న తర్వాత ఇలా 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 అని వెళ్ళి మంచం మీద పడుకుంటాడు. ఆ బాగా తిని పడుకున్నాడు కాబట్టి లోపల ఈశ్వరుడు దాన్ని నెత్తురుగా మారుస్తుంటాడు. ఇప్పుడు వాడు బాగా నిద్రపోయే వరకు నల్లి పైకి రాదు, అదే మంచంలో పడుకుంటుంది. దాని ఆహారం దాని దగ్గరికే వస్తుందని దాని నమ్మకం. దాని నమ్మకం ఏంటండి? సత్యం. కాబట్టి దాని ఆహారం ఎక్కడికి వెడుతుంది? అక్కడికే వెడుతుంది. ఆ నల్లి భద్రతాభావం ఏమిటో తెలుసా అండి? అది ఒకసారి తాగి చచ్చిపోవడం దాని లక్షణం కాదు, దోమ దాని లక్షణం. దిక్కుమాల దోమ ఏం చేస్తుందంటే ఇలా చదువుకుంటున్నాను అనుకోండి, వచ్చి ఇక్కడ వాలుతుంది. వచ్చావా అని బాగా కుదురుగా కూర్చొని సెటిల్ అయ్యి వెనక్కి వాలి తొండాన్ని దింపి కొంచెం చురుక్కుమనేట్టు ఇలా వాలుతూ ఉంటుంది. ఇలా అన్నాను అనుకోండి అంతే, ఇక్కడే ముద్ద అయిపోతుంది. నల్లి అలా ఒక్కనాటికి దొరకదు. మీరు బాగా నిద్రపోయే వరకు మంచంలోనే ఉంటుంది నవారులో. మీరు బాగా నిద్రపోయారంటే దానికి తెలుస్తుంది. అప్పుడు వచ్చి చాలా సున్నితంగా ఉండేటటువంటి చోట్లు ఇలా పట్టుకుంటే నెత్తురు గట్ట 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 నోట్లోకి వచ్చేసే చోట్లు, మీరు తొందరగా చెయ్యి పెట్టి కొట్టలేని చోట్లు ఎంచుకుంటుంది. మీరు తలగడా మీద ఇలా పెట్టుకు పడుకున్నారనుకోండి, ఈ కిందకి చేరుతాయి. చేరి ఓహో కొరికి గడగడ 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 తాగేస్తాయి నెత్తురు. తాగేసి చక్కగా తలగడా కిందకే వెళ్ళిపోయి మళ్ళీ నవారులోకి వెళ్ళిపోతాయి. నిద్దట్లో కరిచేగా మీకు తెలియదు నల్లి కుట్టిందని. నల్లికి చావెప్పుడు అంటే వీడు నిద్రపోనప్పుడు కరిస్తేనే. ఏమిట్రా ఇలా కొరికేస్తున్నా ఏవోనని చూస్తాడు, తలగడా కింద ఇంత నల్లులు పడుకుని ఉంటాయి. తలగడా ఎత్తేటప్పటికి అలాగే పడుకుంటాయి కదలవు. ఓర్ని దిక్కుమాల మనసాన్ని నల్లులు పట్టేశాయని మర్నాడు ఏం చేస్తాడంటే ఎండలో బారేసి మరుగు నీళ్లు తీసుకొచ్చి గాడిలో పోసేస్తాడు. ఎత్తి కిందకి వేస్తే మంచాన్ని నల్లులన్నీ కింద పడతాయి. ఇప్పుడు లేవు నల్లులు, మీకు తెలియదు. అరిక కాలి బొటన వేలుతో నల్లులన్నీ రాసేస్తారు. ఒక్క నల్లి కానీ తప్పుగా కుడితే నల్లి జాతిపోతుందండి. అందుకని ఒక్క నల్లి కూడా తప్పు చేయదు. అంత జాగ్రత్తగా నల్లి పిల్లలు కూడా తప్పు చేయవు. సహజంగా వాటికి ఆ శక్తి ఉంటుంది. విషయముల యందు మిమ్మల్ని ప్రేయస్సు పడుకోబెట్టేటప్పుడు అలాగే పడుకోబెడుతుందన్నారు. ముందు మీకు మత్తు ఇచ్చి పడుకోబెట్టేస్తుంది నల్లిలాగా, అప్పుడు ఇక తాగేస్తుంది. అంటే ఏం చెప్తుంది? మిమ్మల్ని ఒప్పించేస్తుంది. ఎక్కడో ప్రసాదం ఎలా లడ్డు తిని పెద్ద అట్టహాసం చేస్తావు తిందు అంటుంది అంతే. బాస్ మీరు లొంగిపోయారనుకోండి చక్కగా లడ్డు తినేస్తారు. ఇంకా రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటాను లేండి అంటుంటారు. ఎవరన్నా మళ్ళీ లడ్డు ఎడతారేమో. ఇక్కడ ప్రేయస్ ఏం చేస్తుందంటే తప్పు చేసే ముందు మిమ్మల్ని ఆ తప్పు చెయ్యడానికి వీలుగా అందులో ఏదో ఒక హాయిని మీకు చూపిస్తుంది. హాయి చూపించకుండా నిజమే అధర్మమే కానీ చెయ్యని చేయించలేదు మనసు. అలా చెప్పి చేయించదు. ఒక తేలిక త్రోవ ఒకటి చూపించేస్తుంది, చూపించేసి నాశనం చేసేస్తుంది అంతే. కాబట్టి నల్లి లాంటిది ప్రేయస్సు. ఆ ప్రేయస్సే విషయముల యందు సంగము. అనుభవించేద్దాం అనుభవించేద్దాం అనుభవించేద్దాం, ఇది అనుభవించేద్దాం అది అనుభవించేద్దాం, సంపాదించేద్దాం, ముందు తెచ్చేద్దాం, దాచేద్దాం.
తీసుకొచ్చి తేకూడని రీతిలో ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాక లక్షణం ఎలా ఉంటుందో తెలుసా అండి? అగ్గిపుల్ల గీసి మీరు ఇంకా కొద్దిగా అగ్నిహోత్రం ఉండగా ఇలా పక్కన పడేశారనుకోండి, మీరు ఇలా అగ్నిహోత్రం వంక చూసి అమ్మో అగ్గిపుల్ల ఇంకా వెలుగుతోందని మీరు ఇలా అన్నారనుకోండి, మీరు ఆర్పగలరు. పెద్ద అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి, ఓ పాకంతా అంటుకుపోయింది. ఇప్పుడు పాకంతా అంటుకుపోయిన తర్వాత మీరు ఇలా అని ఆర్పగలరా? ఇంకా ఆర్పలేరు. ఈ పాకమించి గాలికి అగ్ని పక్క పాక మీదకి ఇలా ఇలా దూకేస్తుంటుంది, అంతే. దూకేసి ఇల్లు కాల్చేస్తుంది. అలా ఒకసారి కానీ మనస్సుకి ఈ స్థాయి అలవాటు పడిపోయింది అనుకోండి, మన వెనక్కి తిరిగి అడగరు అంటే సమర్థన తక్కువైపోతుంది. అయిపోయి ఏమైపోతుందో తెలుసా అండి? అసలు బుద్ధిని పనిచేయనివ్వదు. ఉత్ప్రేరకాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు, బానిసత్వాన్ని పొందుతారు. అలా అదే పని, ఇంకా పాపపు పని చేస్తూనే ఉంటాడు. ఇది ఏం చేస్తుందంటే అగ్నిహోత్రం పెద్దదైపోయిన తర్వాత అగ్గిపుల్ల కాల్చినట్టు కాల్చదు, ఇల్లంతటినీ కాల్చేస్తుంది పెద్ద అగ్ని. అలాగే బాగా పాపపు సొమ్ము తెచ్చి మీరు కూడబెట్టారనుకోండి, అదేం మామూలుగా పెడుతుంది అనుకుంటున్నారా మీరు? సామాన్యంగా వెళ్ళదు, అగ్గిపుల్లలా వెళ్ళదు. ఒక పాకని అంటుకున్న అగ్నిలాగే పెడుతుంది. అంటే ఆ స్థాయిలోనే పెడుతుంది. ఓ 15 లక్షల రూపాయలు వైద్యం చేయించుకోవలసిన అనారోగ్యం వస్తుంది. ఒంటె ముళ్ళు కొరకకుండా ఒంటె యజమాని కూర్చున్నట్టు, కాపలాదారు కూర్చున్నట్టు పురుషుడితో సంఘం మిమ్మల్ని దురలవాటు నుంచి తీసేస్తుంది, విషంగుడి బారి నుంచి విడిపించేస్తుంది. విషంగుణ్ణి మంత్రిని చంపడం అంటే ఏమిటో తెలుసా అండి? బుద్ధిబలమే చంపాలి. బుద్ధిబలం అంటే ఏమిటో తెలుసా అండి? దీన్ని వదిలి దాన్ని పట్టుకోవాలి. అమ్మవారిని పట్టుకోవడం అంటే ఏమిటి? మీరు సత్పురుషుణ్ణి పట్టుకోవాలి. విషంగం సత్సంగం అవ్వాలంటే. కేవలం మీకున్నటువంటి సమస్య చెప్పడం నామం యొక్క శక్తి గొప్పతనం కాదు, మీకు పరిష్కారం చెప్పడం ఆ నామం యొక్క గొప్పతనం. అది అమ్మవారి నామంగా చెప్పు అంటే రాజశ్యామల అనుగ్రహం కలుగుతుంది. మంత్రిని చేతిలో విషంగుడికి వస్తున్నాడు అంటే ఏమవుతోంది? నీకు తెలియకుండానే నువ్వు సత్పురుషుల వైపుకి వెళ్ళినా, రోజు రాజశ్యామలని చూసినా, నమస్కరించినా, నీలోనే వస్తున్నటువంటి దుష్టబోధ నుంచి విడివడి బుద్ధిబలాన్ని అనుసరించగలిగిన శక్తి నీకు వస్తుంది. ఇది నీకు అలవాటైతే నువ్వు గొప్ప స్థితిని పొందుతావు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? చమత్కారం. సత్పురుషుడితోటి సహవాసం అనేటటువంటిది ఇక్కడే ఉంటాడు సత్పురుషుడు. మీరు చెయ్యవలసింది ఏమిటంటే స్నేహం, అంతే. ఆయన ఏమంటాడంటే అంతకన్నా దాన్ని పెద్ద పేరుతో ఏం పిలవరు, స్నేహం అంటారు. చాలా స్నేహధర్మంతోనే ఉంటారు. స్నేహధర్మంతో ఉంటే ఏమైపోతుందంటే ఆయన ఒక్కొక్కసారి పక్కన ఉంటాడు, ఒక్కొక్కసారి పక్కన ఉండకపోవచ్చు. ఉండకపోయినా మీరు తప్పు చేద్దాం అనుకునేటప్పటికీ ఆయన మాటలు, ఆయనతో కలిసి తిరగడం, ఆయన మిమ్మల్ని నమ్మిన తీరు, ఆయన ఇవ్వాలిస్తున్న గౌరవం మీకు జ్ఞాపకానికి వస్తాయి. నేను చేయని పని అంటారు. ఇదే చేతులు. ఏ తప్పు చేసినా దేంతో చేయాలంటే ఆలోచన ఇచ్చాక దీంతోనే చెయ్యాలి. ఆ తప్పు చేసే ముందు ఏమవుతుందంటే ఏనుగుని తోలు పెడుతుంటాడు మావటివాడు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్తున్నానండి నేను. ఏనుగు ఏం చేస్తుందంటే మావటివాడు పక్కన ఉండగా ఇలా వెడుతున్నట్టుగా వెడుతూ పక్కింట్లో వాళ్ళ అరటి చెట్టు మీదకి తొండం ఎత్తి ఆకు లాగబోతుంది. మావటాడు ఏం చేస్తాడంటే చేతిలో ఉన్నటువంటి అంకుశం పెట్టి ఇలా అంటాడు, అంతే. ఇలా దింపేసి ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. అరటి చెట్టు అంటే చాలా ఇష్టం. అరటి చెట్టు పీకేయడం అంటే ఏనుక్కి పీకలేదు. ఎందుకు పీకలేదు? మావటివాడు ఇలా అంటే దింపేసిందంతే. అరటి చెట్టు పీకడం దానికి ఇష్టం, పీకకుండా ఎందుకు కట్టుబడిపోయింది? అది కోరుకుంటే అరటి చెట్టుని కాదు, మావటాన్ని చుట్టేసి కాలు కింద పెట్టి తొక్కేస్తుంది. తొక్కదు. ఎందుకు తొక్కదు? బక్కవాడైనా తనకన్నా మిగిలిన ఎందులోనూ గొప్పవాడు కాకపోయినా ఆయన చేతిలో అంకుశం ఉంది. ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉన్నాడు, ఈయన అంకుశం పట్టుకుని ఉన్నాడు. అంకుశం పెట్టుకున్నవాడు మస్తిష్కాన్ని బాధ పెడతాడు. ఈయన కాదన్న పని మనం చేస్తే ఇంక రాత్రి నిద్ర పట్టదు. అబ్బా ఎందుకురా ఇలా చేసాం, ప్రాణం విసిగి వేసారిపోతుంది. ఇంకా ఆయన గుర్తొచ్చి బాధపడుతుంది. కాబట్టి పీకదు అరటి చెట్టు. మావటివాడు పక్కనుంటే అరటి చెట్టు పీకని ఏనుగులా ఒక సత్పురుషుడితోటి నువ్వు సంఘం పెట్టుకుంటే నీ విషంగుడి యొక్క తాం రూపుమాసిపోయి సత్సంగం అయిపోతుంది. ఇదే రాజశ్యామల. ఆవిడ అనుగ్రహం పడిందా
సత్పురుషుడితో సహవాసం కుదురుతుంది. రాజశ్యామల అనుగ్రహం తప్పిపోయింది అనుకోండి, ఆ సత్పురుషుడితోటి సహవాసం పోతుంది. అంటే ఆయన అసహ్యించుకోవలసింది ఏదో కనపడుతుంది. ఆయన అసహ్యించుకోవడం అంటూ జరిగితే దేనికి అసహ్యించుకుంటాడో తెలుసా అండి? ఏ ఇతర కారణానికి మహాపురుషులను అసహ్యించుకోరు. మార్చుకోని నీ పద్ధతులకే అసహ్యించుకుంటారు. చూసి 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 విసిగి వేసారిపోయి ఆయన వదిలిపెట్టేశాడు అనుకోండి, ఇక నీ కోట్ల జన్మల వరకు ఇక నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకోలేవు. ఒక్కటే కారణం, నువ్వు అలా పడిపోతావేమో అని ఎదురు చూస్తున్నాడు విషంగుడు. రోగం తిరగబెట్టేస్తుంది, వాళ్ళు పట్టేసుకుంటారు వచ్చి. మళ్ళీ విషంగుడు పట్టేసుకున్నాడా ఇంక అయిపోయిందంటే, ఇక నిన్నెవరు చేరతీయరు. అంటే సత్పురుషుణ్ణి ప్రయత్నపూర్వకంగా పట్టుకో. ఈ పట్టుకోవడానికి కావలసినటువంటి మొదటి కదలిక శక్తిని రాజశ్యామల ఇస్తుంది. ఆవిడ అనుగ్రహం ఉంది, ఒక మహాత్ముడితో చేరికవుతావు. ఆవిడ అనుగ్రహం పోయిందంతే ఆ చేరిక. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? మహాత్ముడు అనేటటువంటి వాడు మిమ్మల్ని ఒక రాత్రికి రాత్రి మారుస్తాడని మీరు అనుకోకండి. ఆయన మిమ్మల్ని ఏదో ఇవాళ సత్పురుషుడితో సహవాసం చేసేస్తే రేపు పొద్దున్న అయ్యేటప్పటికి మారిపోతాను అనుకుంటున్నారేమో, అలా ఏం ఉండదు. కానీ ఆయన మారే వరకు మిమ్మల్ని వదలడు. ఇది ఎలా ఉంటుందంటారేమో, చిత్రంగా ఉంటుంది. ఒక కట్టెలో నీళ్లున్నాయి, మీకు కనపడతాయా నీళ్లున్నాయని? కనపడవు. ఆయన ఏం చేశాడంటే కొంచెం పచ్చి కట్టే నీరుంది వెలగదని ఆ ముందు కొద్దిగా కిరసనాయిలు పోసి వెలిగించాడు. అది అంటుకుంది. అంటుకున్న తర్వాత అది ఏం చేస్తుందో తెలుసా అండి? ముందు కిరసనాయిలు ఉంది, అందుకని అంటుకుంది. దీని వేడికి ఆ ముందున్నటువంటి నీరంతా వెనక్కి ఎడుతుంది కట్టెకి. ఇప్పుడు ఈ నీరు ఎప్పుడైతే వెనక్కి జరిగిందో ఈ ముందున్న అగ్ని వెనక్కి వస్తుంది. అగ్ని వెనక్కి ఎప్పుడైతే వచ్చిందో నీరు ఇంకొంచెం వెనక్కి ఎడుతుంది. నీరు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిందో అగ్ని ముందుకు వస్తుంది. ఇలా నీరు వెనక్కి అగ్ని ముందుకి వస్తుంది. కట్టె చివరకు వచ్చేసింది. ఇప్పుడు ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి? కట్టెల పొయ్యిలు ఉన్న చోట మీరు చూసుంటారు. కట్టె వెనక భాగంలోకి నీరు వచ్చేసి బుడబుడబుడబుడబుడ పైకి ముద్ద కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అగ్ని దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఈ నీటిలోంచి పొగొచ్చి నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. కట్టె మొత్తం కాలిపోతుంది. మొత్తానికి కట్టెని ఒక్కసారి అంటిస్తే ఇక కట్టెలో నీరు ఉండడానికి అవకాశం లేదు. తోసి 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 కాల్చేసింది. ఒకసారి సత్పురుషుణ్ణి మీరు పట్టుకున్న తర్వాత మీలో మలినములు లేకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తోసేస్తాడు ఆయన. తోసేసి చిట్ట చివరకు ఆవిరైపోతాయి. మీరు తేలికైపోయి నామరూపములు లేకుండా, అంటే పాడైపోతారని కాదు, మీ స్వస్వరూపము భాషించే స్థితికి మీరు వెళ్ళిపోతారు. అంటే ఇక మారనిదేది ఉందో అది భస్మ. అటువంటి భస్మ స్థాయిని ఈశ్వర విభూతిగా మిమ్మల్ని మార్చేస్తాడు. అలా కట్టె తనంత తాను కాలలేదు, కట్టె తనలో నీరు తాను తోసుకోలేదు. కానీ ఒక్కసారి అగ్ని వెలగాలి. మరి ముందు కిరసనాయిలు పోసి వెలిగించేవాడెవడు? అంటే ఎప్పుడో అప్పుడు ఏదో మిష పెట్టి మిమ్మల్ని లాగేస్తాడు. విషంగుళ్ళు లాగేసినట్టే సత్పురుషుడితో మీరు తిరగడం మొదలెడితే ఆయన లాగేస్తాడు. ఏదో చెప్తాడు, నువ్వు ఈ పని చేయవయ్యా అంటాడు, నువ్వు ఈ సేవ చేయవయ్యా అంటాడు, నువ్వు దీనికి డబ్బు ఇవ్వయ్యా అంటాడు, లేకపోతే నువ్వు కూడా ఇదిగో ఈ పని చేయి అంటాడు, దా యాత్ర కడదాం అంటాడు, దా ఉపవాసం చేయి అంటాడు, దా పూజ చేద్దాం అంటాడు. రకరకాలుగా ఏదో మిష పెట్టి కిరసనాయిలు పోస్తాడు, పోసి వెలిగించాడు. ఇక ఒకసారి వెలిగిన తరువాత ఏమవుతుందో తెలుసా అండి? మీరు మనిషి కాబట్టి సత్పురుష సహవాసం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇందులోనూ అలా వెడుతుందాం అనిపిస్తుంది. వెడుతుందాం అంటే నీరు వెనక్కి వెడుతుంటుంది. ఆఖరికి నీరు ఆవిరవుతుంది, కట్టె కాలుతుంది. కాబట్టి విషంగుడి యొక్క నిష్క్రమణం సత్పురుషుడితోటి సంఘంతో జరిగింది. ఈ సత్పురుషుడితోటి సంఘము, విషంగుడి నిష్క్రమణము రెండు ఏకకాలములో జరగడం అంటే కేవలముగా ఒక్క ఆ రాజశ్యామలానుగ్రహం ఎక్కడ కలిగిందో అక్కడ మాత్రమే సంభవము. రాజశ్యామలానుగ్రహము కలగకుండా, ఆ లలితాపరాభట్టారిక ప్రధానమంత్రిని యొక్క అనుగ్రహం కలగకుండా అటువంటి స్థితి జరగనే జరగదు. ఏమ్మా వచ్చావా? వచ్చావా అమ్మా? చాలా సంతోషం. కూర్చో, కొంచెం సేపు ఆగి మాట్లాడతానా? కూర్చోనన్నా వస్తాను, ఒక్క గంట. ఏమ్మా కూర్చో, వచ్చేస్తాను. నా తోడ పుట్టిన చెల్లెలు ఎన్ని ఏళ్ల తర్వాత కలిసాం. మళ్ళీ ఎప్పుడో పాపం ఢిల్లీలో ఉంటుంటుంది, ఏదో వివాహానికి వచ్చింది, అదొక సంతోషం. చెల్లెలు కనపడినప్పుడు అన్నగారు మాట్లాడకపోతే వాడు ధర్మం చెప్పడానికి పనికిరాడు. హరి ఓం.
అందుకని ఆ లలితా పరాభట్టారికానుగ్రహం కలిగితే, ఆ రాజశ్యామలానుగ్రహం కలిగితే అప్పుడు